అందరికీ వందనాలండి. ఈరోజు మనందరికీ కూడా తెలుసు గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం, అంటే శుభ శుక్రవారం అని అర్థం. ఎందుకని చాలా మంది కూడా అనుకోవచ్చు, ఏమని, యేసయ్య ఈరోజు సిలువ వేయబడ్డ రోజు, ఈరోజు చనిపోయిన రోజు, ఎందుకు మంచి శుభ శుక్రవారం అవుతుంది అని. ఎందుకు అనగా ఆయన సిలువ వేయబడ్డాది ఎవరి కోసం? మన కోసం అండి. మన పాపముల కోసము, మన శాపముల కోసము, మనకున్న ప్రతి ఒక్క పాపాన్ని యేసయ్య రక్తముతో కడగడానికి, మన పాపములన్నీ కూడా తన మీద వేసుకుని మనకి మంచి రోజు మనకి కనిపించాడండి ఈరోజు. అందుకే దీనిని మనం శుభ శుక్రవారముగా భావించాలి. ఎందుకనగా అంత గొప్ప కార్యమని, అంత గొప్ప పనిని ఎవరు కూడా చెయ్యలేరండి. కారణం ఏమనగా అంత సాహసం అనేది ఆయన దేవుడై ఉన్నాడు కనుక, ఆయన మన తండ్రి, ఆయనే మన పాపాలు తీసుకుంటానికి వచ్చి ఉన్నాడు. మనుషులు చేసిన పాపాలు ఏ విధముగా పోతాయంటే, దేవుడు ఒకటి ఆలోచన చేశాడు. ఏం చేశాడు? మన పాపాలన్నీ కూడా దేవుడు యేసయ్య తీసుకున్నాడండి. అది మనకి కారాల్సిన రక్తమును, మనము చేసిన పాపాలకి, మనము చేసిన శాపాలకి, మనకి రావాల్సిన బాధలన్నింటినీ కూడా యేసయ్య ఆయన భరాయించాడండి. మన శిక్షను ఆయన తీసుకున్నాడు. యేసయ్య ఏమన్నా పాపం చేశాడండి? ఏ పాపము ఎరగడు. ఆయన ఏ తప్పు చేయగా, కానీ పాపులైన మన కొరకు, తప్పులు చేసిన మన కొరకు, మనం చేసిన సమస్త పాపములని ఆయన తన మీద వేసుకుని తన రక్తాన్ని చిందించాడండి. అందుకే మనకి గుడ్ ఫ్రైడే అని మనం శుభ శుక్రవారంగా మనం ఎంచుకుని ఉన్నాము. ఈ లోకంలో ఎవరు కూడా అలా చేయలేదండి. ఎవరు పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు అన్నట్టుగా కూడా చాలా మంది మాట్లాడి ఉన్నారు. కానీ మన దేవుడైన మన యేసయ్య, నీ పాపముని నేను తీసుకుంటానికి వచ్చాను అని దేవుడు మహా అద్భుతాన్ని చేసిన దేవుడు అండి. ఎందుకంటే ఆయన చాలా గొప్ప దేవుడై ఉన్నాడు. ఎవరైనా సరే, ఈ లోకంలో మన తల్లిదండ్రులైనా సరే, వాళ్ళు మన పాపమును తీసుకోలేరండి. వాళ్ళు కూడా ఏమన్నారండి, వాడి పాపము వాడినే అని అనగలుగుతారు తప్ప, నా బిడ్డ చేసిన పాపాన్ని నేను భరాయిస్తాను అని అనగలుగుతారా? అనలేరు. అంటే ఆయన తండ్రి కన్నా, తల్లి కన్నా కూడా గొప్ప దేవుడై ఉన్నాడండి. అందుకే మన యేసయ్య మన పాపముల నిమిత్తము తన రక్తాన్ని చిందించాడండి, తన ప్రాణాన్ని పెట్టాడండి. గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనే గొప్ప దేవుడని మనము నమ్మాలి. మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరన్నా ఉన్నారంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే అని మనందరము నమ్మాలండి. కొన్ని వాక్య లేఖనాలు మనం చదువుకుందాము. చదువుకున్న తర్వాత సిలువలో ఉన్న 7 మాటలు కూడా మనము చెప్పుకుందాము. మొట్టమొదటిగా యెషయా 53:5 చదవండి. 53వ అధ్యాయము 5వ చదవండి. యెషయా 53:5 చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడింది. ఎవరు గురించండి? ఆయన. ఒక నిమిషమమ్మా, ఆయన తప్పు చేశాడా? మనము చేసిన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడింది. చూడండి, ఆయన ఎలాంటి త్యాగం చేశాడో మన కోసం. ఇంకా ముందుకెళ్ళాము. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను. చూడండి, ఆయన ఏ నేరమో చేయలా,
ఆయన ఏ పాపము చేయలా. ఎవరి కోసం చెప్పండి? మన దోషముల కోసం ఆయన గాయపరచబడ్డాడు. మళ్ళీ ఒకసారి చదవమ్మా ఫస్ట్ నుండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడింది. చూడండి, ఎవరు మనం చేసిన తప్పుకి ఎవరు ప్రతి అనుభవించారండి? దేవాది దేవుడు తన బిడ్డలమైన మనము, అంటే మనిషికి మించిన పాపాలు ఒక్కొక్కరు చేసి ఉన్నారు. ఆ పాపాలు ఎలాంటివి అంటే ఇలా కుటుంబాలు మొత్తము కూడా ఎంత చేసినా సరే తరగని పాపాలు. ఆ పాపాలన్నీ పోవాలంటే ఇలా తరతరాలు కూడా సరిపోని పాపాలు ఒక్కొక్కరు చేసుకుంటూ వచ్చేస్తారండి. అందుకనే ఏం చేశాడంటే మన ప్రభువారు, మన దేవుడు, ఈ మనుషుల రక్తము కాదు, అలా పాపాన్ని కడగాలంటే పరిశుద్ధుడు కావాలి. ఎక్కడ ఉన్నాడా పరిశుద్ధుడు? సృష్టి సమస్తములో ఒక్కడైనను పరిశుద్ధుడు లేడండి. అందుకే ఆయనే మానవ రూపంలో దిగి వచ్చాడండి. మానవ రూపంలో దిగి వచ్చి మనిషిగా మారి ఆయన రక్తాన్ని చిందించాడండి. ఒక్కడైనను నీతిమంతుడు లేడు. ఏ ఒక్కడు అక్కడ ఈ పాపాలన్నీ కడగబడాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. పరిశుద్ధమైన రక్తం ఏది? సృష్టి మొత్తం ఎదిగినా ఎక్కడను ఒక్కడైనను లేడు. అందుకే నేను సృష్టించిన ఈ సృష్టి నశించపోకూడదు. నా సృష్టి నేను సృష్టించుకున్నానని దేవదేవుడైన దేవుడే మానవ రూపంలో పుట్టి ఉన్నాడండి. పుట్టి ఆయన పరిశుద్ధుడు కనుక ఏ పాపము ఎరగని దేవుడు కనుక పాపులైన మన కొరకు మనకు చదవము. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. పవిత్రమైన దేవదేవుడు, ఆయన ఏ దోషము చేయడా, కానీ మన పాపముల కోసము నలిగిపోయాడండి. నలగొట్టబడ్డాడు ఆయన. ఎందుకంటే ఎలాంటి విషయం అసలు ఆయనకి ఏ పాపము తెలియకపోయినా ఆయనకు తెలుసు. ఈ లేఖనాల గురించి ప్రభువారు పుట్టక ముందే లోక రక్షకుడు ఉన్నాడు, పాపుల రక్షకుడు ఉన్నాడు అని అనేక విధాలుగా మనకి పాత నిబంధనలో కూడా అనేకమైన సార్లు వాక్యం ద్వారా ప్రవక్తలు చెప్పి ఉన్నారు. ఎందుకనగా వస్తాడు సృష్టిని కాపాడటానికి, లోక రక్షకుడు వస్తాడు. ఆ లేఖనాలు నెరవేర్చడం కోసమే, లోకాన్ని రక్షించడం కోసమే మన దేవుడు వచ్చి ఉన్నాడండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. దేనికంటే ఎవరికేం అవసరం అండి? ఈనాడైతే పక్కింట్లో ఏం జరుగుతుందో పట్టించుకోని పరిస్థితి, మన ఇంట్లో ఏం జరుగుతుందో సరే ఆ కుటుంబంలో వాళ్ళే పట్టించుకోని పరిస్థితిలో, అలాంటి రోజుల్లో మనం ఉన్నాము. కానీ ఆయన సర్వ సృష్టిని సృష్టించిన దేవదేవుడు కనుక ప్రతి బిడ్డ, నా బిడ్డ, ప్రతి బిడ్డ సంతోషముగా ఆనందముగా ఉండాలి అని ఆయన రక్తాన్ని కారుస్తానికి మన దగ్గరికి వచ్చి ఉన్నాడండి. ఆయన రక్తము కార్చి మనల్ని పవిత్రపరిచి ఉన్నాడండి. అట్లాగే ఇంకొక, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చూడండి, అతను పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుందండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈ రోజున స్వస్థత ప్రార్థన చేస్తున్నాని స్వస్థతలు జరుగుతుంది, అద్భుతాలు జరుగుతున్నాయి అంటే ఆయన దానికి ఆనాడే మూల్యం చెల్లించి ఉన్నాడు. ఎందుకు? నా బిడ్డలు ఎవరైనా నా పేరెత్తి యేసు నామములో ఈ కార్యం జరుగును కాక అంటే అది జరగాలని ఆనాడే యేసయ్య చెప్పి ఉన్నాడు కనుక ఈనాడు విశ్వాసంతో ఉన్న ఎవరైనా సరే యేసు నామములో ఈ కార్యం జరగాలంటే ఏం జరుగుతుంది? అద్భుతాలు జరుగుతుంది అండి. ఇంకోసారి చదవమ్మా రిఫరెన్స్. ఆయన పొందిన దెబ్బల చేత వానికి స్వస్థత కలుగుతుంది. మనకి స్వస్థత కలగడానికి కారణం ఏమిటి? ఆయన అన్నాడే
దాని మూల్యం చెల్లించాడు. దేనికి? నా బిడ్డలు ఎవరైనా సరే యేసయ్యా నాకు స్వస్థత కావాలంటే తీసుకున్నానా అని ఆయన ఆనాడే మనందరికీ కూడా ఇచ్చి ఉన్నాడండి. ఆయన ఈ దెబ్బలు పొందాడు. దేనికి? మనకి రావాల్సిన శోధన, మనకి రావాల్సిన బాధలు ఆయన పొంది మనకేమిచ్చాడు? స్వస్థత ఇచ్చాడండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. చూడండి ఎంత దయగలిగిన దేవుడు. మనందరూ పాపములని దోషములని ఎవరి మీద చేశాడు? యేసయ్య మీద చేశాడండి. అందుకే ఆయన లోక పాపములను మోసుకెళ్ళి దేవుని గొర్రె పిల్లండి. దేనికంటే మన కోసము దేవదేవుడైన యెహోవా దేవుడు ఏమి చేశాడు? ఆ పాపమును మనం భరాయించలేము, ఆ ఉగ్రత మనం భరాయించలేము అని తన బిడ్డనే లోకములకి పంపించి లోక పాపములను మోసుకెళ్ళి గొర్రె పిల్లలాగా ఆయన బిడ్డనే బలిచ్చాడండి. ఆయన బిడ్డ రక్తం కార్చాడండి. ఎంత గొప్ప దేవుడు చూడండి. కాబట్టి మనం ఏనాటికి కూడా దేవుడిని మరవవద్దండి. ఈ రోజున నీకు స్వస్థత జరుగుతుంది అంటే నీ స్వస్థతకి ముందే ఆయన ఏం చేశాడు? ఆయన రక్తం కార్చాడండి. ఆయన నరగబడ్డాడండి నీకోసం. కాబట్టి విశ్వాసం ఉంచండి దేవుడి పట్ల. మన దేవుడు మన కోసము ఏనాడు మార్గాల్ని సిద్ధపరిచిన దేవుడు ఉన్నాడండి. అదే విధముగా మరొక వాక్య భాగానికి వెళ్దాం. రోమా 5వ అధ్యాయము 8వ వచనం. 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. చూడండి, మనం పాపులుగానే ఉన్నాం. పాపులుగా ఉన్నవాడు ఏమవుతారు చెప్పండి? కళ్ళు మూసుకొని నడుస్తున్న వారు మంచి మార్గంలో నడవగలుగుతారా? ఖచ్చితంగా నడవలేరండి. ఎక్కడ పడిపోతారో తెలియదు, అగాధంలో పడిపోతారో తెలియదు, ఏమి జరుగుతుందో తెలియదు. అందుకే మన దేవుడికి తెలుసు వీరంతా పాపముతో మునిగిపోయి ఉన్నారు, మంచి మార్గానికి రాలేదు. అది దేవుడికి తెలుసు. కాబట్టి మనం ఇంకను పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎలా చనిపోయాడంటే మన పాపాలన్నీ, మన శాపాలన్నీ, మన బాధలన్నీ ఆయన తీసుకుని నిన్ను పవిత్రుడిని చేసి నీ పాపము కోసం, నా పాపము కోసం, సర్వ మానవాళి పాపము కోసం ఆయన చనిపోయాడండి. అయితే మన దేవుడు చనిపోవడం అనేది ఆయన చేతుల్లోనే ఉంది కాదా? ఆయన చనిపోగలడు, లేవగలడు. అయితే ఎందుకు అలా చేశాడు అంటే మన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి మానవ రూపంలో వచ్చి మనిషిగా జీవించి మన పాపాలను తీసుకుని ఆయన చనిపోయాడు. అవునా? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదురు. మనం చదువమ్మా, ఆయన రక్తము ఎందుకు చిందించాడండి? ఇంకోసారి చదువమ్మా. కాబట్టి
ఇప్పుడు నీతిమంతులుగా ఎవరు రక్తం వల్ల మనం నీతిమంతులు అయ్యామండి? నీతిమంతుడు రక్తం అంటే నీతిమంతుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు మన దేవుడు. ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి చూడండి. ఎలాంటి ఉగ్రత? ఉగ్రత అంటే నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన శాపాలకి అన్నిటికీ కూడా నీ మీదకి ఒక ఉగ్రత దినం రాబోతుంది. దానిని మనకు తప్పిస్తానికి ఏం చేశాడండి? ఆయన సిలువ పైన మన కోసం రక్తం కార్చాడండి. నీ పాపానికి వెల చెల్లించాడు ఆయన రక్తముతో. నా పాపానికి వెల చెల్లించాడు. మానవాళి కొరకు ఆయన రక్తమును వెల చెల్లించిన దేవుడండి. ఆయన గొప్ప దేవుడు అయి ఉన్నాడు మన యేసయ్య. ఎందుకంటే ఆయన తప్ప మనకి ఇంకా ఎవరు లేరు. అదే విధముగా మరొక వాక్య భాగంలోకి వెళ్దాం. కొలస్సీలు 1:20. కొలస్సీలు 1:20. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొని తండ్రి ఆదిష్టమాయను. చూడండి, దేవుని మాటలు మనతో ఎంత చక్కగా మాట్లాడుచుండేవో మనం చదవమా. ఆయన శిలువ రక్తము చేత సంధి. చూడండి ఎంత చక్కగా వివరించినట్లుగా వాక్యము దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును చూడండి, ఆయన ద్వారానే సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి ఆదిష్టమాయను. అంటే చూడండి, మనందరి కొరకు తన బిడ్డని ఇస్తానికి ఎవరికి ఇష్టమైంది? తండ్రికి ఇష్టమైందండి. మనం నశించుకోవడానికి ఒప్పుకోలా. సర్వ సృష్టిని సృష్టించిన మన తండ్రి యెహోవా దేవుడు మనం నశిస్తానికి ఒప్పుకోకుండా మన కొరకు తన రక్తము ద్వారా సంధి చేశాడు. అంటే చూడండి, సంధి అనగా ఏంటి? గొడవని సంధి చేస్తాం, సంధి చేస్తాం కాదా? ఎందుకంటే మనం చేసిన పాపాలకి అపవాది మనం అందరినీ కూడా మింగి వేస్తానికి రెడీగా ఉన్నాడు. అయితే అక్కడ ఏమి జరిగింది? ఆయన రక్తాన్ని చిందించాడు. నా బిడ్డల జోలికి రావడానికి వీలు లేదు, నా బిడ్డల పక్షంలో నేను ఉన్నాను, నా రక్తమును చిందించి నా బిడ్డల్ని కాపాడుకుంటాను అని సంధి చేసాడండి అక్కడ. కాబట్టి ఈ రోజున మనందరం కూడా సురక్షితముగా ఉన్నాము, క్షేమముగా ఉన్నాము, ఆనందముగా ఉన్నామండి. దీనికి కారణం ఎవరంటే మన యేసయ్య రక్తమే మనకి రక్షణగా కాపాడుతుందండి. ఆయన రక్తమే మనల్ని కాపాడింది. ఆయన కనుక రక్తము చిందించకపోతే ఎవడు పాపము వాడిలోనే ఉండేది. కాబట్టి నా బిడ్డలు బాగుండాలి అని మన యేసయ్య తన రక్తాన్ని చిందించాడండి. మరొక వాక్య భాగానికి వెళ్దాం. రోమా 6:23.
ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము. చూడండి, ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. నిత్య జీవం ఎవరిలో ఉంటుందండి? మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. లేదంటే మన పాపానికి ఏముంది? మరణం ఉంది. ప్రతి ఒక్క మానవుడికి పాపం వల్ల వచ్చే జీతము మరణం. దాన్ని కొట్టివేస్తానికి ఎవరున్నారు? ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడండి. నిత్య జీవం కావాలంటే ఇంకోసారి చదవమ్మా. ఏలయనగా పాపము వల్ల వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు. చూడండి, నిత్య జీవం కావాలంటే ఎవరు కావాలి మనకి? మన ప్రభువైన క్రీస్తు యేసు కావాలి. ఆయన నిత్య జీవంలో మనల్ని నడిపిస్తానికి ప్రతి బిడ్డ కొరకు ఆయన రక్తము చిందించాడు. ఆయన ప్రాణముని పెట్టి ఉన్నాడండి. ఆయన గొప్ప దేవుడని నమ్మండి, విశ్వసించండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరొక వాక్య భాగంలో వెళ్దాం. 1వ దశనీయులు 5వ అధ్యాయము 10వ వచనం. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెనండి. లేకపోతే ఏం జరుగుతుంది? ఆ మృతి మనము పొందాల్సి వచ్చేది. కాబట్టి మనందరి కొరకు ఆయన ఏం చేశాడు? యేసయ్య మృతి పొందాడండి. మనం చదవమా? మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తమతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందారు. చూడండి, ఇంత ప్రేమని ఎవరైనా చూపించగలుగుతారా అండి? చూడండి, మనం బ్రతకడం కోసం అక్కడ ఆయన ఏం చేశాడు? ఆయన మృతి నొందాడండి మనల్ని బ్రతికించడం కోసం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అర్థం చేసుకోండి. ఎవరైనా సరే ఇంత ప్రేమను చూపించగలరా? నీ బదులు నేను మరణము పొందుచున్నాను. నువ్వు నా బిడ్డవి, నువ్వు సజీవుడిగా ఉండాలి. నీ పాపములను నేను తీసుకున్నాను. నేను నీకు రావాల్సిన మరణమును నేను పొందుచున్నాను అని గొప్ప మాటలు యేసయ్య చెప్పి మన కొరకు మరణించిన దేవుడండి యేసయ్య. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడు. ఎందుకంటే మనం రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకోకుండా మరణిస్తే ప్రభు రాజ్యానికి వెళ్ళగలుగుతామా? ఖచ్చితంగా వెళ్ళలేము. అందుకే మనకు రావాల్సిన మరణాన్ని ఆయన పొందాడు. ఎక్కడ ఏ బిడ్డ రక్షణ లేకుండా తాను చేసిన పాపముల వల్ల మరణిస్తాడు అని. కానీ ఆయన అనేకమైన ఈ మన కోసం చేశాడండి. మనకు రావాల్సిన మరణాన్ని ఆయన పొందాడు. నువ్వు రక్షణ పొందకుండా మరణిస్తే దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు, వారసులు ఎవరు కనుక. అందుకే ప్రతి బిడ్డ రక్షణ పొందుకోవడానికి మారు మనసు పొంది రక్షణ పొందుకోమని యేసు నామములో చెప్పుచున్నానండి. మరొక వాక్య భాగానికి వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదవండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి ఎదుటకు రాడు. చూడండి, మనకి యేసయ్య ఏం మాట్లాడుతున్నాడు?
నేనే మార్గమును సత్యమును జీవమును యేసయ్య ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరును చేరలేరు. ఎందుకనగా ఆయనే రక్తం పెట్టాడు కనుక, ఆయనే ప్రాణం ఇచ్చాడు కనుక, ఆయన ద్వారానే మనం తండ్రి చెంతకు చేరగలుగుతామండి. అంటే మనం ఏం చేయాలి? యేసయ్యని బలమైన విశ్వాసంతో నమ్మాలి, అంగీకరించాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందుకోవాలండి. అప్పుడే మనం తండ్రి చెంతకి చేరగలుగుతాం. దేనికని ఆయన అధికారం కలదంటే ఆయన మనందరి కొరకు రక్తము కార్చి ఉన్నాడు, ప్రాణము పెట్టి ఉన్నాడండి. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక మనం ఏం చేయాలి? ఎందుకని యేసయ్య చేశాడు? ఏ బిడ్డ నశించిపోవటం ఇష్టం లేదు కనుక. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరొక వాక్య భాగానికి వెళ్దాము. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనము ఆయనను దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. చూడండి, ఆయన ఏ పాపమన్నా చేశాడా? ఆయనకి అసలు పాపం అంటేనే తెలియదండి. పాపాలు మనం చేసేమో ప్రాయశ్చిత్తము ఆయన అనుభవించాడండి. ఎందుకని? ఆయన మనల్ని బహుగా ప్రేమించాడండి. దేనికంటే ఏ బిడ్డ బాధపడ్డా, ఏ బిడ్డ రక్షణ పొందకపోయినా అయ్యో తిరిగి నా బిడ్డ నా దగ్గరికి రాలేము అని మన పాపాలన్నిటికీ ఆయన ప్రాయశ్చిత్తం అనుభవించాడు. మనం ఏం చేయాలి? ఎందుకు? ప్రతి బిడ్డ ఎవరైనా సరే ఏం చేయాలి? మారు మనసు పొందాలి, రక్షణలో నడవాలి. దేనికి? ఆయన ఈ మన కొరకు ఇంత చేస్తే మనం ఇంత కూడా చేయలేము. చాలా మంది అంటూ ఉంటారు, దేవాలయం నాకేం చేసేవారు? ఇవన్నీ దేవుడు చేసిన కార్యాలు కాదా మన కొరకు? దేవుడికి మనం తిరిగి ఏం చేసేవాడి? మనం మారాలి, మనుషులు మారాలి, మారు మనసు పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి. ప్రతి బిడ్డ మారు మనసు కలగాలి. అప్పుడు మనం దేవుడికి చేసినట్లు. మనం ఏం చేసామని మనం ప్రశ్నించుకోకుండా ఎంతసేపుడికి దేవాలయం నాకేం చేశాడంటున్నారు. ఇన్ని చేసాడండి, ఇన్ని కాదు ఇంకెక్కువే చేశాడు. ఆయన మన కోసము ఇంకెక్కువ చేశాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన మన పాపాల కొరకు సిలువ పొందాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనం ఏమి చెప్పండి? మనం ఏమి ఇచ్చామా? ఏమి ఇవ్వకుండా ఎంతసేపటికి కూడా ఉచితముగా ఆయన కృప కావాలి, ఇస్తానికి సిద్ధముగానే ఉన్నాడు. కానీ నువ్వు మారు మనసు పొందాలి కదా. నువ్వు మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో, దేవుని బిడ్డలో నువ్వు జీవించు. నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డగా జీవిస్తావో ఆయన రాజ్యానికి మనం వారసులం. అంటే ఇవన్నీ ఎవరి కోసం చేశాడు? మన కోసమే కదా. కాబట్టి మనము కూడా దేవుని యందు భయభక్తులుగా జీవించాలి, దేవుని మార్గంలో నడవాలండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరొక వాక్య భాగానికి వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. చూడండి,
ఇంకోసారి చదువు. దేవుడు లోకమును ఎంతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. చూడండి, లోకం అంటే ఎవరు? లోకంలో ఆయనకి ఇష్టమైన బిడ్డల మనమే. కాబట్టి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఇంకా ముందుకెళ్ళమ్మా. కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిని పుట్టినవాడు ముందు విశ్వాసం. మనం ఎవరి పట్ల విశ్వాసం ఉంచాలండి? యేసయ్య పట్ల మనం విశ్వాసం ఉంచాలి. దేనికి? నా దేవుడు నా కొరకు రక్తం కాచాడు, నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా దేవుడు నా పైన శిలువ పైన వేలాడాడు అని మనం ఎవరిపైన నమ్మకం ఉంచాలి? నమ్మకం అనేది చాలా ముఖ్యం. ఇంకా ముందుకెళ్ళము. చూడండి ఏమంటున్నాడు? విశ్వాసం ఉంచే ప్రతి వాడును నశింపడు. అంటే ఎన్నడికి కూడా నేను అట్లాగే ఉంటా, నా దేవుడు నాతో ఉన్నాడు, నాకేమీ కాదు, నాలోనే ఉన్నాడు నా యేసయ్య. అవి విశ్వాసం కలిగి ఉండాలండి. ప్రతి బిడ్డ అలాగే ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. చదువు ఇంకా ముందుకెళ్ళు. ఆయన అందు విశ్వాసం వచ్చిన వాడు నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించండి. చూడండి, మనకి నిత్య జీవం కావాలంటే మనం ఎవరందు విశ్వాసం ఉంచాలి? దేవుని అందు విశ్వాసము ఉంచాలండి. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక మన దేవుడు అందు మాత్రమే విశ్వాసం ఉంచాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరొక వాక్య భాగానికి వెళ్దాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అండి. చూడండి ఏమంటున్నాడు? మనము ఇంకోసారి చదవము. సిలువను గురించిన వార్త నశించుచున్న వాడికి వెరితనం. అంటే ఏంటి? వాడు నమ్మడు, వాడు ఎగతాళిగా ఉంటాడు. వెరితనం. వాడికి ఏం జరుగుతుంది? ఎప్పుడైతే దేవుడిని నమ్మడో నరకమే. దేనికి? యేసయ్య మన కోసం ఇది చేస్తే మనం యేసయ్యకి ఏం చేస్తామండి? ఏమి చేయకపోగా వెరితనం అంట. అంటే ఎగతాళి. ఏంటి? ఆ అడ్డగోలుగా మాట్లాడతారు నశించేవాడికి. అంటే ముందుకెళ్ళమ్మా. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షించబడితే ఏమొచ్చింది మనకి? దేవుని శక్తి వచ్చిందండి. ఆయన శక్తిని ఎప్పటికీ ఎన్నడికి విడిచిపెట్టదండి. అయితే మనం నమ్మాలి. యేసయ్యని కనుక మనము కనుక నమ్మితే ఆయన శక్తి మనలోనే మనతోనే ఉన్నాయి. వాక్యం మనతో మాట్లాడుతుంది, దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మరొక వాక్య భాగానికి వెళ్దాము. యోహాను 15వ అధ్యాయము 13వ వచనం. మీరు నా నామమున దేనిని అడుగుదురో దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దాన్ని చేతును. చూడండి, మనం ఎవరి నామములో అడగాలి? ఏదైనా సరే యేసు నామములో మనం అడగాలి. ఎందుకంటే ఆయన మనకి స్వస్థత కల్పిస్తానికి ఆయన శరీరమును నలగొట్టుకున్నాడండి. స్వస్థత ఎవరి వల్ల కలుగుతుంది? యేసు నామములో కలుగుతుంది కనుక ఆయన ఏమైనా చెప్పు మనం అడగమంటున్నాడు. ఇంకోసారి చదవము. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దాన్ని చేతును. చూడండి, మనం ఆయన నామమున ఏమైనా అడుగుదాక ఆయన చేస్తాడు. దేనికి? తన కుమారుడిని మహిమపరుస్తానికి. దేనికి? తన కుమారుడు మన కోసం రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. మరి అంతగా ప్రేమించే దేవుడు యేసు నామములో మీరు ఏమడిగినా
ఆయన చేస్తానికి సిద్ధముగా ఉన్నాడండి. గొప్ప దేవుడై ఉన్నాడు మన యేసయ్య. మరొక వాక్య భాగానికి వెళ్దాం. ఫిలిప్పీలకు 2వ అధ్యాయము 7వ వచనం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి, యేసయ్య వాక్యం ఏమని మనతో లేఖనాలు మాట్లాడుతున్నాయి అంటే, ఇంకోసారి చదవమ్మా. మనుష్యుల పోలికగా పుట్టి పుట్టాడు. ఎందుకు పుట్టాడండి? ప్రతి ఒక్క నశించిన దానిని వెతికి రక్షిస్తానికి ఆయన మనుషుని పోలికలుగా పుట్టి ఉన్నాడండి. దేనికి? ఆయన దేవుడు, ఆయన ఏమైనా చేయగలడు. కానీ ఆయన తగ్గించుకుని ప్రతి ఒక్కరిని రక్షిస్తానికి యేసయ్య పుట్టి ఉన్నాడండి. మరొక వాక్య భాగానికి వెళ్దాం. 1వ పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. 1వ పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూడండి, ఎవరు పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందుతున్నాము? ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందుతున్నాము. చాలా మంది అంటారు, ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చిందా, ప్రార్థన చేస్తే దీవెనలు వస్తాయా, ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు వస్తాయా అని. ఇన్ని మన కోసం చేసిన దేవుడు ఆయన ప్రార్థన చేస్తే నేను మీకు స్వస్థతనిచ్చేనని వాక్యంతో చేసే మనతో మాట్లాడుతున్నాడండి. కానీ ఇన్ని మన కోసం వేసే చేస్తే ఒక్క మాటను మీరు ఆలోచన చేసుకోండి. మనం వేసేకి ఏం చేసాం? ఏసైని నువ్వు నమ్మాలి, ఏసైకి నీ పూర్ణ హృదయాన్ని ఇవ్వాలి, ఏసైని నీ సొంత రక్షకుడుగా అంగీకరించాలండి. అప్పుడే ఏ అద్భుతాలైనా యేసు నామములో సాధ్యమవుతాయి. ఇవన్నీ చేయకుండా నువ్వు ఓర్పునే కనుక చేస్తా ఉంటే ఏ కార్యము జరగదండి. ఆయన మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడై ఉన్నాడండి. ఎందుకంటే ఆయనే గొప్ప దేవుడు కనుక. అట్లాగే మనం 7 మాటల గురించి మాట్లాడుకుందాం.